గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానమైన వార్తలు ప్రస్తుతం మనం చూద్దాం. లోకల్ జరుగుతున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా మనం ఒకసారి చర్చిద్దాం. ఏదైతే మరి పోసాని చుట్టూ కూడా కేసులు వలయని చెప్పుకోవచ్చు. ఏదైతే నరసరావుపేటకు సంబంధించినటువంటి 2 టౌన్ పోలీసులు కూడా 5 రోజుల కస్టడీకి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే నరసరావుపేటలో నమోదైన కేసుకు సంబంధించినటువంటి అటు లీగల్ సెల్, వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ కూడా అటు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన అటు పోలీసులు వేసినటువంటి పిటిషన్ పైన, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ వేసినటువంటి పిటిషన్ మీద కూడా న్యాయమూర్తి విచారణ అయితే జరపాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అటు కర్నూలుకి సంబంధించి ఆదోని పోలీసులు రిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అటు కర్నూలు జైలుకి అటు పోసానిని తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రిమాండ్ ఖైదీగా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 16 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో కూడా కూటమి సర్కారు ఆ పోసాని కేసులు చుట్టూ కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన వైసీపీ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. నల్లబాడు పోలీస్ స్టేషన్కి లేడీ అఘోరి హల్చర్ చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో అఘోరి పట్ల పూర్తి స్థాయిలో అనిల్ బెహారాకు సంబంధించి కూడా సోషల్ మీడియా, ఇజ్రాయెల్కి సంబంధించి కూడా సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులకు సంబంధించి కూడా లేడీ అఘోరి నల్లబాడు పోలీస్ స్టేషన్కి వచ్చారు. నల్లబాడి పోలీస్ స్టేషన్ తనపైన చర్యలు తీసుకోవాలని చేపట్టినటువంటి నేపథ్యంలో కొంత వివాదంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు నల్లబాడి పోలీసులు కూడా లేడీ అఘోరిని అదుపులోకి తీసుకొని ఇద్దరి మధ్య కూడా అటు వివాదం చక్కబెట్టే విధంగా కూడా నల్లబాడు పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. ఏది ఏమైనా కొంతకాలంగా కూడా అఘోరి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అమరావతిలో పర్యటించడం కానీ, మంగళగిరిలో పర్యటించడం కానీ, కొంత లేడీ అఘోరి వచ్చినటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు దానిపైన కూడా అటు మాణిక్యాలరావు కూడా కేసు నమోదు చేశారు. గుంటూరు నగరం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పైన కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో తనను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. విచారణకి హాజరు కావాలని ఇప్పటికే ఇటు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మంగళగిరిలో ఆకతాయి కుర్రవాడు వెంకటేశ్వర్లు అనే ఒక రైతుకు సంబంధించినటువంటి 2 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వామి ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో దానికి ఆకతాయి కుర్రోడు నిప్పు పెట్టడంతో కూడా అక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దానికి సంబంధించిన అటు అగ్నిమాపక సిబ్బంది అటు మంటలు ఆర్పి కూడా కేసు నమోదు చేశారు. దీనిపైన కూడా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఐలాండర్ సెంటర్లోకి సంబంధించి కూడా వైష్ణవి డాల్ మిల్లులో కూడా అటు చోరీ జరిగింది. దాదాపు 3 లక్షల రూపాయల విలువైన ఆస్తులు కూడా మరి చోరీ జరిగినాయని చెప్పి కూడా ఇప్పటికే బాధితులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అటు పట్టణ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీనిపైన కూడా విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నరసరావుపేటలో అటు కోటప్పకొండ రూట్లో ఏదైతే పేరంటాల దేవస్థానానికి సంబంధించి గోడ తొలగించడంపై కొంత వివాదం రాసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పూర్తి స్థాయిలో గోడని తొలగించినటువంటి నేపథ్యంలో కొంతమంది వైసీపీ నేతలు కావాలని రాద్ధాంతం చేస్తూ కూడా టీడీపీ అటు నేతల పైన కూడా బురద జల్లుతున్నారంటూ కూడా టీడీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు. వైసీపీ వాళ్ళే కావాలని గోడ తొలగించి ఈ విధంగా ధర్నాలు చేపడుతున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తాజా వార్తలు.